తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2024 మెగా ఇయర్ గా నిలిచింది. ఈ ఇయర్ అంతా మెగాస్టార్, పవర్ స్టార్ విక్టరీస్ తో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా మెగా బ్రదర్స్ ఎరగదీశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటే, పవర్ స్టార్ 10 సంవత్సరాల తన కలని నెరవేర్చుకుని ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే అరుదైన గౌరవం దక్కింది. ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్, చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం మెగాస్టార్ కు పద్మ విభూషణ్ అవార్డుని అందజేసింది. మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, 150 పైచిలకు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈ రోజుకు ఆ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది. ఈ సంవత్సరమే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి అందుకున్నారు. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి సైతం ఎక్కింది. చిరంజీవి తన సినిమా కెరియర్ లో 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 డాన్స్ మూవ్స్ చేసినందుకు చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం కూడా 2024లో దక్కింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ IIFA 2024 అవార్డ్స్ 2024 వేడుకల్లో చిరు అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారం అందుకున్నారు. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే చాలు, ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం. ఇక మెగా తనయుడు రామ్ చరణ్ RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. పాన్ ఇండియన్ భాషలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొట్టి రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాదు, RRR ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను కూడా గెలుచుకుంది. ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన 2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటే గెలిచిన జనసేన 2024లో పోటీ చేసిన 21 స్థానాలకు 21 కైవసం చేసుకుంది. అటు 2 ఎంపీ సీట్లకు 2 కూడా దక్కించుకుంది. 100% స్ట్రైక్ రేటుతో పవన్ ఈసారి తన సత్తా చాటారు. రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి గేమ్ చేంజర్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు. దాంతో పాటుగా ఏపీ ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నుండి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత చేరుకున్నారు. రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ తన మార్కు చూపించారు పవన్. జాతీయ స్థాయి నాయకుల మధ్య ప్రధాని లేచి పవన్ ఆంధీ హై అన్నారంటే ఆయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. కింద పడినా, దెబ్బ తగిలినా భయపడకుండా తిరిగి లేచి అన్నకి తగ్గ తమ్ముడిగా నిలబడ్డారు కొణిదెల పవన్ కళ్యాణ్. మొత్తంగా 2024 మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ మెమరీస్ తో 2024 మెగా ఇయర్ కి గ్రాండ్ గా గుడ్ బై చెప్తున్నారు మెగా అభిమానులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.